శ్రేయ, కడుపుకి బాంబుని కట్టుంచారు. ఎవరు షూట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో కూడా తెలియడం లేదే. ఇందులో బుల్లెట్స్ అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర కూడా బుల్లెట్స్ లేవు. అభిజిత్, ఎందుకు దాక్కో ఉన్నావు? బయటకి రా. ఇక్కడ నీ కూతుర్ని పైకి పంపిస్తున్నా. దాన్ని చివరగా ఒకసారి ఆశీర్వదించవా? అభిజిత్, నేను ఏదో ఒకటి చేసి శ్రేయ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నువ్వు సైలెంట్గా ఉండదు. వద్దు దయా, వద్దు. వాడు మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఒకడుగు తప్పుగా వేసిన ప్రాణం పోతుంది. ఏమైంది అభిజిత్? ఒక సిఐడి ఆఫీసర్గా ఉండి కన్న కూతుర్ని కాపాడలేవా? సరే, నీ కూతురు చావు చూడాలనుకుంటున్నావు కదా, ఇదిగో చూడు. వద్దాపు. నా కూతురు వదిలేయ్. నేను బయటకు వస్తాను. బుద్ధ అభిజిత్, వాడు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నేను చెప్పేది విను. అది మ్యాటర్. అభిజిత్, సరిగా మోకాళ్ళ మీద నిల్చో. అక్కడ దయా, ఆగో. దయా, వద్దు, ఆగో. నా మాట విను దయా, వెళ్ళొద్దు. దయా, నో. ఏయ్, నెక్స్ట్ స్టాప్ లో ఎడం వైపున తలుపులు తీయబడబోతుంది. తర్వాత మనం
నేను ఎందుకని కాల్చింది నువ్వు చూసావా? అవును, మరి ఎక్కడ నిన్నే. నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాదు. లోపల పోయి నేనేనయ్యా అడిగేది. పోలీసులు చాలా అప్పుడు మంది ఎక్కడున్నావు నువ్వు? వచ్చేసారు. ఆ స్టేషన్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమైంది? ఆమె అలాగా? ఎందుకని అలా జరుగుతుంది మనకు తెలియట్లేదే. మరి ఏదో కనుక్కోవాలి, మొత్తానికి దీని న్యూస్ తెలిసిపోద్దాం. మరి చూద్దాం. ఏమనుకుంటున్నారు? ఏసీపీ సార్ వస్తారా? తెలీదు. సార్ 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 నన్ను వెళ్ళనివ్వండి సార్. సార్ నాకు వాంతి వచ్చేలా ఉంది. సార్ కొంచెం నీళ్ళు తాగుతారా? సార్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు అన్ని సహాయాలు చేయగలను. నేను అవని సిఐడి నుంచి. మీరేం చూసారో చెప్పండి, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. పూర్వి బాస్ ఎక్కడా? ఇంకా రాలేదా? సార్ మేము ఇన్ఫామ్ చేశాం. గ్రేట్, ఇన్ఫార్మ్ చేశారు కదా, అయితే వచ్చేస్తారు. సరే రాని కార్గి, మన పని చూద్దాం. లేకపోతే వచ్చిన వెంటనే శవం మాట్లాడిందా లేదా అని అడుగుతాడు. ట్రైనింగ్ టైంలో అందరూ ఏసీపీ సార్ చాలా పంక్చువల్ అని చెప్పారు కదా. అదే తెలియదు. నెల అయిపోయింది, ఆయన ఆఫీస్కే రాలేదే. ఈ రోజైనా ఆయన రావాలి. క్రైమ్ సీన్లో ఒక బాడీ ఉంది కదా. బ్రజ్, ఇప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆయన ఏసీపీ ప్రజ్యూమన్. ఆయన గనక క్రైమ్ సీన్కి వచ్చాడనుకో, ఆ తర్వాత శవం కూడా నోరు తెరుస్తుంది. మరేం పర్లేదు, నువ్వు కొత్తడివే కదా, పోను పోను అర్థమైద్ది. ఏంటి సోలంకి, మేడం గురించి ఏమైనా తెలిసిందా? చూసారా, మీరు వచ్చారు కదా బాస్, ఇక మాట్లాడుతుంది. సార్ తన పేరు వీణా కుమారి. ఏటీ కాలేజీలో ఈవిడ ప్రొఫెసర్గా ఉంటున్నారు. గాడ్ గోబారి గుల్ములా సొసైటీలో ఫ్లాట్ నెంబర్ 303లో ఉంటున్నారు. అది కూడా ఒంటరిగా. చూసారా, నేను చెప్పాను కదా, మీరు వచ్చిన వెంటనే మాట్లాడుతుంది. చూసారా? తర్వాత చెప్పు. చెప్తాను బాస్, ఈ అమ్మాయి మరణం తుపాకీ వల్ల జరిగింది. గన్నుతో కాల్చారా? ట్రైన్లో గన్నా? సార్ ఈ గాయాన్ని చూడండి సార్. బుల్లెట్ బాడీలో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, అప్పుడు ఇలాగా రైట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. హంతకుడు గురిపెట్టి భలే కొట్టాడు బాస్. కానీ సార్, మెట్రో స్టేషన్లో చాలా సెక్యూరిటీ ఉంటుందిగా, పైగా ట్రైన్ లోపల గన్ ఎలా వస్తుంది? అదే కదా, ఎవరికైనా గన్ను షూట్ అయిన సౌండ్ వినపడుతుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు చూసి కూడా ఉంటారు. ఎవరేం చూడలేదు సార్. మామూలుగా భోగిలో గేమ్ ఆడుతున్నారు, నిల్చో ఉన్నారు. అలాగే సడన్గా కింద పడిపోయారు. పక్కనున్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. రక్తం రావడం చూడగానే అందరూ పెద్దగా అరిచారు. తలుపు తెరుచుకోగానే అందరూ పరిగెత్తేశారు. అలా ఉండటానికి కూడా ఛాన్స్ ఉంది. హంతకుడు ఆ కళేబరంతో తప్పించుకోనుంటాడు. బాస్ ఇలా చూడండి, చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? ఈ బుల్లెట్ లోపలికి వెళ్ళింది కదా, ఈ ఎంట్రీ వూండ్, ఈ గాయం చాలా చిన్నది. తర్వాత ఇలా చూడండి, దీని మూలంగా ఈ బుల్లెట్ బయటకు వచ్చింది కదా, అది చాలా పెద్దది. ఈ బుల్లెట్ లోపలికి వెళ్ళి తన పనిని మొదలుపెట్టింది, చాలా పార్ట్స్ని డ్యామేజ్ చేసింది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఐ క్యాలిబర్ రైఫల్. అవునదే. ఐ క్యాలిబర్ రైఫల్ ట్రైన్లోనా? సీసీటీవీ ఫుటేజీ వచ్చిందా? అవును సార్, అడిగాము, ఇప్పుడు వస్తుంది. సార్ ఇదిగోండి సార్, ఈ పెన్ డ్రైవ్లో ఈ కంపార్ట్మెంట్ ఫుల్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది సార్. థ్యాంక్ యూ. పాస్ 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 పాస్. కొంచెం రివైండ్ చేయి. బుల్లెట్ తగిలి కింద పడే చోటుకి రా.
ఇక్కడ ఎవరూ గన్నుతో కాల్చినట్లు కనపడతలేదే. అవును సార్, ఎవరి దగ్గర తుపాకీ లేదు, వేరే ఏ ఆయుధం లేదు. పంకజ్, వీణాకి గుండు తగిలిన ఎగ్జాక్ట్ టైం ఏంటో చూడు. పూర్వీ, సార్ వీణా నుంచున్న పొజిషన్లో నువ్వు నుంచో. తర్వాత డాక్టర్ గార్గి, ఎస్ సార్. ఇప్పుడు వివరంగా చెప్పండి. అదే బుల్లెట్ వీణా శరీరంలోకి ఎలా వెళ్ళి ఎలా బయటికి వెళ్ళింది? ఓకే సార్. సార్, ఇది బుల్లెట్ యొక్క ఎంట్రీ పాయింట్ ఓకే. అండ్ ఇది ఎగ్జిట్. అదేంటంటే అక్కడి నుంచి ఇటువైపుగా. అలా అయితే అసలు ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చుంటుంది? ఓహో, ఆ బుల్లెట్ ఈ ద్వారానే అది లోపలికి వచ్చి వీణా శరీరంలోకి దూసుకు వెళ్ళి ట్రైన్ కిటికీలోంచి బయటికి వెళ్ళింది. సార్, అలా అయితే హంతకుడు ట్రైన్ బయట నుంచి కాల్చాడు. కానీ సార్ ఇదెలా పాసిబుల్? పరిగెత్తే ట్రైన్లోంచి ఎలా ఒకరు వీణాని టార్గెట్ చేయగలరు? అవని, దాన్నే మనం కనిపెట్టి తీరాలి. పంకజ్ సార్, ఎక్కడైతే వీణాని షూట్ చేశారో ఇప్పుడు ఆ చోటికి ట్రైన్ని వెళ్ళమని చెప్పు. ఎస్ సార్. పంకజ్ సార్, ఇప్పుడు లేజర్ లైట్ ద్వారా బుల్లెట్ ఎలా వచ్చిందో మనం చెక్ చేద్దాం. పూర్వి, అక్కడికి వెళ్ళి నుంచో త్వరగా. ఎస్, ఆ బుల్లెట్ అదుగో కడం పడుతున్న బిల్డింగ్లోంచే వచ్చింది. నేను చెప్పాను కదా బాస్, ఈ షూటర్ నిజమైన షార్ప్ షూటర్. కానీ సార్, ఇలాంటి షూటర్ ఎందుకు సాధారణమైన కెమిస్ట్రీ టీచర్ని చంపుతాడు? పంకజ్, సరిగ్గా 7 రోజులకు ముందు ఇదే లాంటిది ఒకటి గోవా బీచ్లో జరిగింది. ఒక బిజినెస్ మ్యాన్ని పక్కాగా ప్లాన్ చేసి ఇదే విధంగానే వాళ్ళు చంపారు. ఖచ్చితంగా ఈ రెండిట్లకి ఏదో కనెక్షన్ ఉంది. పంకజ్, చెప్పండి సార్. నువ్వు పూర్వి గోవాకి వెళ్ళండి. ఆ కేసు గురించి మీరు బాగా విచారించరండి. తర్వాత దయా, అభిజిత్, ఆ బిల్డింగ్కి మీరు వెళ్ళండి. అక్కడ చూడండి, ఏమైనా మనకు దొరుకుతాయేమో. బాస్, వ్రజ్ ఇంకా అవని. షోలంకి, నీకే వయసు అయిపోయిందనుకుంటే నా మెమరీ పవర్ కూడా దొబ్బిందే. అవని, ప్రెజ్, ఎస్ సార్. ఆ బిల్డింగ్కి వెళ్ళండి. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చూడండి. అవని, ఇక్కడ కూడా ఒక టెర్రస్ ఉంది. నువ్వు ఇక్కడ చూడు, నేను ఎక్కడికి వెళ్ళి చూస్తాను. ఓకే. విరాజ్, ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ బాగా కనపడుతోంది. ఇక్కడి నుంచి కూడా తెలుస్తుంది. అవని, ఇలా రా. షూ గుర్తులు తెలుస్తున్నాయి. చూస్తే ఎలా ఉంది? 10వ నంబర్ లాగుంది. అవును, బ్రాండెడ్ బూట్ లానే కనపడుతోంది. ఇక్కడి నుంచి అతను కాల్చుండొచ్చు. ఈరోజు అలా జరుగుతుంది అనుకోలేదు కదా.
ఏసీపీ సార్ మన ఇద్దరిని కూడా అభిజిత్ అండ్ దయా అని పిలిచాడు. ఎన్ని సంవత్సరాలుగా ఏసీపీ సార్ వాళ్ళతో పనిచేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోలేరు కదా. ఏసీపీ సార్ తోటి జై అండ్ వీర్, అభిజిత్, దయా తెలుసా? నేను సిఐడిలో చేరిందే వాళ్ళ కోసమే. కొంచెం పని చూద్దామా? ఇంకా జైబీ రూబీ గురించి తెలియదు. ఏసీపీ సార్ మన ఇద్దరిని బిల్లారంగా చేసేస్తాడు. వ్రాజ్, ఇక్కడ చూడు, గన్ పౌడర్. అంటే షూటర్ ఇక్కడి నుంచే షూట్ చేశాడు. సీసీటీవీ చెక్ చేస్తాం, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వెళ్దాం. కనపడతాడు. యా, ఇప్పుడే కదా గోవాకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎలా ఉంది పూర్వి? హలో మేడం, కాస్త నన్ను చూసి కాంప్లిమెంట్ చేయొచ్చు కదా. నేను చూస్తానికి వచ్చాం టామ్ క్రూస్ లెక్కున్నానుగా, బీచ్ లో కొబ్బరి నీళ్ళు తాగుతుంటూ. అది గోవాలో, గోవా ఫీల్. పంకజ్, మనం ఇక్కడికి పని చేయడానికి వచ్చాం, పార్టీకి కాదు. పార్టీకి వచ్చిన ఆయన చనిపోయాడు, ఓకే? పూర్వి, ఇలాగే ఎన్ని రోజులు డల్గానే ఉంటావు నువ్వు? ఆల్రెడీ మన పని కూడా చాలా స్ట్రెస్ఫుల్. మిమ్మల్ని ఎలాగో నవ్వించాలని ప్రయత్నిస్తున్నా, మీ మూడ్ని లైట్ చేయాలని చూస్తున్నా. దయా సార్, అభిజిత్ సార్ వెళ్ళిపోతుంటే మీ నవ్వు కూడా పోయిందా? నా నవ్వా? మరి నీ నవ్వులు? పంకజ్, నేను ఆ సంభవాన్ని మర్చిపోలేను. నువ్వు కూడా అది మర్చిపోలేవని నాకు తెలుసు. అది కేవలం ఘటన మాత్రం కాదు, ఒక పెద్ద అంతం. అది అన్నిటినీ నాశనం చేసింది. బాబాయ్, ఈయన సిఐడి కదా, ఈయన ఇక్కడేం చేస్తున్నాడు? ఏమయ్యా, నీకు అసలు విషయమే తెలీదా? వీడు వాడి సహోదరి అయిన ఫ్రెండ్ దయాన్ని హత్య చేసి వచ్చాడు. దయా, నేను నీకు వద్దని చెప్పాను కదా, శ్రేయాని నేనే కాపాడుంటాను. కానీ నువ్వు తన ప్రాణాన్ని తీసేశావు. జై హింద్ సార్. జై హింద్. సరే సార్, ఆ మర్డర్ జరిగిన చోటుని కాస్త చూపిరా. రండి సార్, రండి, చూపిస్తాను. ఏంటి, ఇంకా చోటికి ఎంత దూరం వెళ్ళాలి? సార్, ఇంకో కొంచెం దూరమే, వచ్చేసాం. సార్, ఇది ఆ లొకేషన్. ఇక్కడే ఆ రోజు పార్టీ జరిగింది. అప్పుడు ఇక్కడ ఎవరో రోహిత్ని చంపేశారు. సరే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమన్నారు ఇంతకీ? మ్యూజిక్ లౌడ్గా ఉండింది, ఇంకా అందరూ చాలా మత్తులో ఉన్నారు. అందువల్ల ఎవరికీ తెలియదు ఎవరు ఎందుకు షూట్ చేశారని. చుట్టుపక్కల ఏమైనా సీసీటీవీ కెమెరా ఉందా? ఫుటేజ్ ఏమైనా దొరికిందా? ఏమీ లేదు సార్, సీసీటీవీ ఫుటేజ్ లాంటివి ఏమీ లేవు. కానీ వీడియో రికార్డింగ్ దొరికింది, దాన్ని ఫోన్లో తీశారు. దాని ఫుటేజ్ కావాలి. సార్, బిజినెస్ మ్యాన్ రోహిత్ని హత్య చేసేటప్పుడు తీసిన ఫుటేజ్ సార్ ఇది. సార్, ఆయన తుపాకీతో కాల్చిన వీడియో కూడా ఉంది. ఇక్కడ ఏం జరిగిందో అదే విధంగానే ఆ కెమిస్ట్రీ టీచర్ కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ కూడా ఎవరు గన్ షాట్ను ఎవరు చూడలేదు, అలాగే శబ్దం కూడా ఎవరు వినలేదు. అలాగే సాలంకి సార్ చెప్పిన విషయము ఇక్కడున్న రిపోర్టు మ్యాచ్ అవుతుంది. అవును, ఈ 2 కేసెస్లో కూడా దేని ద్వారా బుల్లెట్ లోపలికి వచ్చిందో అదే ఆ ఎంట్రీ వూండ్, అదే గాయం. చిన్నదిగా ఉంది, కానీ ఎలాగా అది బయటకు వచ్చిందో ఎగ్జిట్ వూండ్ అక్కడ బుల్లెట్ని దూసుకుంటూ వచ్చింది. అదేంటంటే గాయం కూడా పెద్దదిగా ఉంది. అంటే సార్, ఈ 2 కేసులకి సంబంధం ఉందా? ఆ విధంగా నేనేమన్నా చెప్పానా? చెప్పలేదు కదూ. వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? లేదు సార్. రోహిత్ కూడా ఒక మామూలు మనిషి. ముంబైలో ఒక సోప్ ఫ్యాక్టరీ ఉంది. అదే కదా అర్థం కావట్లేదు. ఒక్కరు కెమిస్ట్రీలో ప్రొఫెసర్, ఇంకొకరు సోపు తయారించే ఒక వ్యక్తి.
సంబంధమే లేకుండా అసలు వీళ్ళనెందుకు హత్య చేయాలి? ఇందులో ఏదో ఒక పెద్ద చిక్కు ఉందే. సార్ ఆ, నేను సీసీటీవీ ఫుటేజ్ అకార్డింగ్ నేను అవని కూడా సీసీటీవీ ఫుటేజ్ అకార్డింగ్ ముగ్గురు సస్పెక్ట్స్ని షార్ట్ లిస్ట్ చేశాం. వీళ్ళు ముగ్గురు ప్రొఫెసర్ చనిపోయిన రోజు మేడ మీద ఉన్నారు. సార్, ఈ గిటార్ వ్యక్తి పైన డౌట్గా ఉంది. ఎందుకు? సార్, ఇతని చేతిలో గిటార్ బాక్స్ ఉంది కదా, ఒకవేళ అందులో స్నైపర్ గన్ దాచిపెట్టి ఉండొచ్చు కదా. అలా కూడా ఉండొచ్చు. ఒక పని చేయండి, వీళ్ళ ముగ్గురు డీటెయిల్స్ తీసి పంకజ్ పూరికి పంపిండి. ఎస్ సార్. త్వరగా కనిపెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఏ పందికొక్కు గోవాలో అదే సమయంలో ఉన్నాడన్నది కనిపెట్టండి. పంకజ్, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం. పంకజ్, క్రైమ్ సీన్ నుంచి ఈ ప్లేస్ 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. స్నైపర్ ఇక్కడి నుంచి ఎలా కాల్చుంటాడు? సరేరా, వెళ్ళి చూద్దాం. ఏంటి వెళ్ళి చూడాలా? ఇప్పుడు పైకి నడవాలా? ఏంటండి ఇన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడ? అయ్యో భగవంతుడా. ఇదిగో పూర్వి, మీరు ఎక్కువ చేస్తున్నారు. అయ్యయ్యో, ఏమైంది పంకజ్? ఇది చాలా తప్పు. ఏసీపీ సార్తో కంప్లైంట్ చేస్తా. ఏమండి, నా ఒళ్ళు కనుక తగ్గిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? వాళ్ళిద్దరేమో అక్కడ బ్యూరో లోపల కూర్చున్నారు. వాళ్ళ సీనియర్ నేను ఇక్కడ మెట్లెక్కాలా? ఒక్క నిమిషం, నేను సీనియరే కదా. అరే, వాళ్ళకి నేను సీనియరే కదా చెప్పాలండి మేడం. కాస్త సమాధానం చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అరే రా. పంకజ్, రెడ్ ఫ్లాగ్. బింగో. ఇక్కడ దీనికన్నా ఎత్తైన బిల్డింగ్ లేదు. ఇక్కడ నుండి ఆ బీచ్ క్లియర్గా ఉంది. అయితే ఆ షూటర్ ఇక్కడ నుండే కాల్చుండాలి. చాలా తెలివిగల షూటర్ తను. పంకజ్, క్రిమినల్ ఎంత తెలివైన వాడైనా తప్పకుండా ఏదో ఒక గుర్తు వదిలే వెళ్ళుంటాడు. చూద్దాం. పూర్వి, ఇప్పుడు ఈ బుల్లెట్ కేస్ ఆ హంతకుణ్ణి పట్టిస్తుంది. సార్, 2 కిలోమీటర్ల దూరం నుండి రోహిత్ని వాడు కాల్చాడు. అలా అయితే వీడు బ్రిలియంట్ అయిన స్నైపరే. ఒకవేళ పోలీస్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత బయట గ్యాంగ్తో కలిసి ఉంటాడు. అవును సార్. అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ 2 చోట్ల కూడా డ్రాగన్ ఓ స్నైపర్ రైఫిల్ యూజ్ చేశారు. డ్రాగన్ ఆఫ్ స్నైపర్ రైఫర్. అదే ఆ రోహిత్ అండ్ వీణా. వీళ్ళిద్దరి ప్రాణాలు తీసిన హంతకుడు ఒకే వ్యక్తి అయ్యుంటే వీళ్ళిద్దరిని హత్య చేసిన తర్వాత ఒకే కారణమే ఉండుంటుంది. అది ఏమై ఉంటుంది?
అసలు దానికి కారణమేమై ఉంటుంది? అప్పుడు వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. వాళ్ళిద్దరి జాతకాలు తీయండి. వీణా తర్వాత రోహిత్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, కాల్ రికార్డ్స్లో అసలు ఏం తెలియలేదు. అలాగా. పూర్వి, ఏదైనా కనెక్షన్? అవును సార్, వీణా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ నేను చెక్ చేశాను. దానిలో క్రెడిట్ కార్డులో ఒక పెద్ద అమౌంట్ పెండింగ్లో ఉంది. వాళ్ళు చాలా లోన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత ఆ సోప్ ఫ్యాక్టరీ ఓనర్ రోహిత్ బిజినెస్ని పెద్దది చేయాలని చాలా లోన్లు తీసుకున్నాడు. ఎన్నో అప్పుల్లో ఉన్నాడా? అప్పుడు ఇద్దరికీ డబ్బు అవసరపడుంది. కానీ ఇది కోఇన్సిడెంట్స్గా కూడా ఉండొచ్చు. ఇద్దరు నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నారు సార్. నేను వాళ్ళ నైబర్స్, రిలేటివ్స్ అందరినీ కనుక్కున్నాను. వాళ్ళిద్దరికీ ఎలాంటి కామన్ కనెక్షన్ లేదు. వాళ్ళ సోషల్ మీడియా కూడా చెక్ చేశాను. కానీ సార్, వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కామన్ గా లేరు. ఒకే ఒక విషయం కామన్ సార్. ఏంటి? సార్, ఈ 2 ఫోన్లోనూ ఒకే గేమ్ ఉంది, టీమ్ షూటర్. సార్, ఇందులో ఏంటి కామన్? ఈ గేమ్ నా ఫోన్ లో కూడా ఉంది. మా పక్కింటి అబ్బాయి తరచుగా గేమ్ ఆడుతుంటాడు. గ్రూప్స్లోనా? ఇది గ్రూపుగా ఆడుకునే గేమా? అప్పుడు మాట్లాడొచ్చు, చాట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ ఎస్ ఇదే రోహిత్కి వీణాకి మధ్యనున్న కామన్ అయిన కనెక్షన్. ఈ మొబైల్ గేమ్ టీమ్ షూటర్. ఈ గేమ్ ద్వారా వీళ్ళిద్దరూ ఎవరితో చాటింగ్లో ఉన్నారో తెలీదు. కానీ ఎవరది? ఈ గేమ్ని తయారు చేసిన కంపెనీని వెళ్ళడగండి. ఇద్దరు ఈ గేమ్ ద్వారా ఎవరితో మాట్లాడారో విచారించండి. అది ఎవరో తెలిసిపోతుంది. సార్, ఫోన్ యొక్క లొకేషన్ ఒక గ్యారేజ్ చూపిస్తుంది. సార్, చెప్పు. ఏ నెంబర్ నుంచి గేమింగ్ అకౌంట్ స్టార్ట్ చేశారో ఆ అకౌంట్ యొక్క ఓనర్ 3 నెలల ముందే చనిపోయారు. సార్, మరైతే ఈ నంబర్ ఎలా యాక్టివ్ ఉంది? ఇప్పుడు ఒకే ఒక దారే ఉంది పంకజ్. ఎవరి దగ్గర అయితే ఈ ఫోన్ ఉందో వాడు దొంగ ఐడెంటిటీ ఇచ్చి ఈ ఫోన్ తీసుకొని ఉండాలి. వాడి నెంబర్ని ట్రాక్ లో వేస్తూ ఉండు పూర్వి. సార్. పంకజ్, త్వరగా వెళ్ళు. హంతకుడు మన చేతిలోంచి తప్పించుకోకూడదు. పంకజ్, ఇటు నుంచి లెఫ్ట్. లెఫ్ట్ తీసుకో. సార్, ఆ, ఇక్కడే సార్. అందరూ జాగ్రత్తగా ఉండండి. షార్ట్ షూటర్ ఎక్కడి నుంచైనా షూట్ చేయొచ్చు మనల్ని. అర్థమైందా? పంకజ్, రేజ్, మీరు అటు వెళ్ళండి. పూర్వి, రే బాబు, నువ్వు చదివిన స్కూల్లో నేను ప్రొఫెసర్ రా. నా బుర్ర అలాగే పనిచేస్తుందిరా. ఎవరితోరా?
సార్ 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 ఏంటి ఏమైంది పంకజ్? సార్. ఏమైంది? అక్కడ అభిజిత్ సార్, అభిజిత్ అభిజిత్ సార్ యొక్క కూతురు శ్రేయ సార్. శ్రేయనా? ఏమంటున్నావు? శ్రేయనా? సార్ శ్రేయ ప్రాణాలతో ఉంది సార్. శ్రేయ ప్రాణాలతో ఉందా? ఇది ఇది ఎలా సాధ్యమవుతుంది పంకజ్? సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్, నా కళ్ళారా చూసా సార్. తన రూమ్ లో ఉంది, రండి సార్. దయా, దయా, సార్ ఏసీపీ సార్ మిమ్మల్ని చూడటానికి వచ్చారు. నాకు ఎవరిని చూడడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను. ఇది హంతకులుండే చోటు అభిజిత్. నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. రండి రండి, అందరూ బయటికి రండి. రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి సార్. మీకు మెమొరీ పవర్ లేకుండా పోయింది. నేనిప్పుడు ఒక నేరస్తున్నానది మర్చిపోయారా? నా అభిజిత్ ఎప్పుడూ తప్పు చెయ్యడు. దయా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. దయా, దయా, నో! నాకు తెలుసు నువ్వు క్షమించవు. ఆ విషయం నాకు తెలుసు అభిజిత్. అందుకే నేను వచ్చి నిన్ను కలవలేదు. నీ ముందుకే కాదు, ఎవరు ముందుకి నేను రాలేదు. ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. కనీసం నా కూతురు మెమొరీస్తో నన్ను జీవించనివ్వు. నువ్వు శ్రేయ జ్ఞాపకాలతో జీవించాల్సిన అవసరం లేదు అభిజిత్. ఎందుకంటే శ్రేయ జ్ఞాపకం కాదు, తను
శ్రేయ, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా తల్లి? కానీ నేను నిన్ను ఆ రోజు అలా చూశాను కదా. నేనక్కడ రౌడీలతో గొడవ పడుతున్నప్పుడు ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయారా? నీలాగే వేరే ఒక అమ్మాయి చనిపోయిందంటున్నావా? నిన్ను తీసుకెళ్లారా? అభిజిత్ గిలగిలా కొట్టుకునేలా చూడాలనుకున్నారా? అయ్యో, నా బంగారు తల్లి శ్రేయా, నీకు ఏమీ కాలేదు కదా? ఏంటి, దయా అంకులే నిన్ను కాపాడారా? నన్ను క్షమించురా మావా, నన్ను క్షమించు రేయ్, మిత్రమా. ఊరుకోరా. నేను కోపంతో నిన్ను కాల్ చేశానురా. నీ మీద నువ్వే నింద వేసుకోక అభిజిత్. ఆ రోజు షూట్ చేసింది నువ్వు కాదు. వాస్తవానికి ఆ రోజు నన్ను షూట్ చేసింది ఇంకొకరు. ఇంకొకడా? ఆ, అది ఎవరు? ఆ రోజు చెరువులో పడ్డాక జ్ఞాపకం వచ్చిన తర్వాత నేనొక చిన్న గుడిసెలో ఉన్నాను. కొంతమంది ఆదివాసులే నా ప్రాణాలు కాపాడారు. నా భుజంలో దిగిందే ఆ బుల్లెట్. దాన్ని బయటికి తీసినప్పుడే నేను దాన్ని చూశాను. ఆ బుల్లెట్ నీ పిస్టల్లోంచి రాలేదు, అది ఇంకేదో స్నైపర్లోంచి వచ్చింది. స్నైపర్ గన్? అవును అభిజిత్, ఇప్పుడు 2 కేసుల్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అందులో ఇదే విధంగా స్నైపర్ రైఫిల్ని వాళ్ళు యూజ్ చేశారు. వీణా అండ్ రోహిత్ నాకు తెలుసు సార్. వాళ్ళిద్దరినీ చంపినవాడు, శ్రేయాని కిడ్నాప్ చేసినవాడు ఖచ్చితంగా ఒకడే. అందుకే నేను కోలుకున్న వెంటనే వాణ్ణి వెతకడానికి వెళ్ళాను. అప్పుడే నాకు శ్రేయ దొరికింది. శ్రేయ నన్ను చూడగానే ఎంతో ఎగ్జైట్ అయ్యింది. అభిజిత్, ఆ బుల్లెట్ తాకిడికి చనిపోయిన అమ్మాయి శ్రేయ కాదు. కావాలని బాగా మోసం చేశారు. నువ్వు కూతుర్ని కోల్పోయిన బాధతో జీవితాంతం ఏడవాలని వాళ్ళు ఆ పని చేశారు. అది చేసిందెవరు? దీని వెనకెవరున్నారు? ఎవరో ఇంకా కనిపెట్టలేదు. శ్రేయ కూడా వాడి మొహాన్ని సరిగ్గా చూడలేదట. 2 కళ్ళు మాత్రమే చూసింది. ఒకటి పచ్చ, ఇంకొకటి నీలం. వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా వెతికి కనిపెడతాను. తర్వాత నేను కొట్టే దెబ్బలకి వాడు ఖచ్చితంగా ప్రాణభిక్ష అడుగుతాడు. యు ఆర్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. దయా, అభిజిత్, వెళదాం, మన డ్యూటీ చేద్దాం. సరే, చెప్పు. సార్, నేను అన్ని రికార్డులు చెక్ చేశాను. అందులో ఒకే ఒక క్రిమినల్ కళ్ళు మాత్రమే 2 కలర్లో ఉన్నాయి. వీడే రమన్. సార్, పోలీస్ వీడిని ట్రైనింగ్లోనే రిజెక్ట్ చేశారు. పోలీస్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అన్ని చోట్ల ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. అందుకని కోపం వచ్చి ఒక పోలీస్ ఫంక్షన్కి వెళ్ళి ఆఫీసర్స్ని గన్స్తో కాల్చాడు. సార్, అది వాడికి పోలీసులతోటి ప్రాబ్లం అంటే ఎందుకు పబ్లిక్ని షూట్ చేశాడు? ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్ని, అలాగే ఆ సోప్ తయారు చేసే ఆ కంపెనీ అతన్ని ఎందుకు చంపాడు? వీళ్ళ మధ్య ఏం కనెక్షన్ ఉంటుంది? కనెక్షన్స్ ఉంది సార్. కార్ షెడ్లో దయా సారు శ్రేయాని కాపాడారు కదా, ఆ బ్లాస్ట్ జరిగిన చోట సోప్ ఇంకా కెమికల్ స్ట్రేస్ దొరికాయి. ఈ సోప్ ఫ్యాక్టరీ నుంచుకుని ఉన్నది రోహిత్. అలా అయితే ఖచ్చితంగా ఈ రమన్ కెమిస్ట్రీ టీచర్ అయిన రీనా దగ్గర బాంబ్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే రోహిత్ దగ్గర సోపుకు కావలసిన కెమికల్స్ తీసుకున్నాడు. ఆ రమణ్ పగ తీర్చుకుంటాం ఇంకా తగ్గలేదనుకుంటా అభిజిత్. ఆ నీలం పచ్చ కళ్ళు ఉన్నవాడు ఇంకా పగ తీర్చుకుంటానికి ఎటువంటి దానికైనా వెళతాడు. వీడి ఉద్దేశం ఎల్లలు దాటేలోపు
వాణ్ణి పట్టుకోవాలి. హలో, పోలీసో సిఐడియో కంప్లైంట్ చేయాలి, అప్పుడే వాళ్ళు కనిపెడతారు. ఏంటి? ఎవరు మాట్లాడేది? సార్ నేను పటియాలా నుంచి సర్దార్. పటియాలా నుంచా? లేదు లేదు సార్, నేను ముంబై నుంచి. ఏమయ్యా, ఇప్పుడే కదా పటియాలా నుంచి మాట్లాడుతున్నానన్నావు. సార్ నేను పటియాలా వాడినే సార్. సరే పటియాలా తమ్ముడు, తిన్నగా విషయం ఏంటో చెప్తావా? చెప్తాను సార్. అదేంటంటే సార్, ఒక అతను వచ్చాడు సార్, నాతో పాటు లస్సీ తాగాడు సార్. తర్వాత నన్ను మోసం చేసి నా ట్రక్ ఇక్కడి నుంచి దొంగలించాడు సార్. వాడి కన్ను ఒకటి నీలి రంగు, ఇంకొకటి పచ్చగా ఉంటుంది సార్. ఒక కన్ను నీలం, ఒక కన్ను పచ్చ. అవును సార్. మీ ట్రక్ నంబర్ ఏంటి? సార్, ట్రక్ యొక్క లొకేషన్ తెలిసింది. ఇక్కడి నుంచి సరిగ్గా 5 నిమిషాల దూరంలో ఉంది. ఇది అదే ట్రక్కే. కొవ్వొత్తా? ఇదేం కామెడీ సార్? ఏంటో వెళ్ళి చూద్దాం. గన్ పౌడర్. ఆ? అది బాంబ్ దయా. సార్, సార్, మీకేం అవ్వలేదు కదా? నాకేం కాలేదు. ఇది మనల్ని చంపడానికి రమ్మని వేసిన పథకం. మనల్ని చంపడానికి మాత్రం ఇంత పెద్ద ప్లాన్ వాడు వేసుండడు. మనతో వాడు ఆడుకుంటున్నాడు. వాడేదో ఒక పెద్ద ప్లానే వేశాడు. అభిజిత్, ఈరోజు చాలామంది చేతిలో క్యాండిల్స్తో ఊరేగింపు వెళ్ళబోతున్నారు కదా? మై గాడ్, అలా అయితే ఆ క్రొవ్వొత్తుల్లో మొత్తం బాంబులు ఉండొచ్చు. సార్, మన ఏసీపీ సార్ చీఫ్ గెస్ట్గా అక్కడికి వెళ్ళారు ఆవినితో పాటు. మనమందరం వాళ్ళకి మర్యాద చెయ్యటానికి ఇక్కడ ఒకటిగా చేరాం. కానీ వాళ్ళ పేరో లేక గుర్తులో ఏ న్యూస్ పేపర్లో కూడా రాలేదు, ఏ సోషల్ మీడియాలో కూడా రాలేదు. మీరందరూ చేసిన పనులే మన జీవితాల్ని ప్రకాశంగా ఉంచింది. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ఎన్నో ప్రాణాల్ని వాళ్ళు కాపాడారు. కానీ వీళ్ళందరూ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సార్, ఏసీపీ సార్కి కాల్ వెళ్ళట్లేదు. జామర్ ఉందనుకుంటా అక్కడ. టైం చాలా తక్కువగా ఉంది దయా. ఎప్పుడైనా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. పంకజ్, ఆర్టీఓకి ఫోన్ చేసి మనం వెళ్లే దారి వెంటనే క్లియర్ చేయమని చెప్పు. క్విక్. నేనందరినీ వేడుకుంటున్నాను, మీరందరూ వెలుతురు వల్ల ఈ విగ్రహానికి వెలుతురునివ్వండి. పంకజ్, మనం అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం అవుతుంది? సార్, ఇంకా 6 నిమిషాలు చూపిస్తుంది. సార్, వాళ్ళెవ్వరికీ కొవ్వొత్తిలో బాంబు ఉందన్న విషయం తెలియదు. థ్యాంక్ యూ. అసలు ఈ కొవ్వొత్తిలో ఎందుకని ఇటువంటి స్పార్క్ వస్తుంది? ఇందులో ఏదో విచిత్రంగా ఉంది.
సార్ ఆ రోజు దయా సార్ శ్రేయాని కాపాడినప్పుడు ఆ బ్లాస్ట్ లో సోప్ ఇంకా కెమికల్స్ ట్రేసెస్ దొరికాయి. పోలీస్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అన్ని చోట్ల వీడు ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. దాంతో కోపం వచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని గన్తో కాల్చాడు. సార్ అలా అయితే ఈ రమన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ వీణా దగ్గరే బాంబ్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే రోహిత్ దగ్గర సోప్ కెమికల్స్ తీసుకున్నాడు. మై గాడ్, ఓరి దేవుడా! రియాన్జీ వెళ్ళమ్మా, వెళ్ళు. క్యాండిల్ స్టేజ్ మీద పెట్టు. కాదు మా, నేను దీంతో ఆడుకుంటాను. రియాన్జీ అలరి చేయకు. నో. రియాన్జీ లేదు, ఇది అసలుకి కుదరదు మా. వద్దు! ఇక్కడున్న కొవ్వొత్తుల్లో బాంబు ఉంది. పరిగెత్తండి. జాగ్రత్త. ఓ మై గాడ్! రియాన్జీ సార్ మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. థ్యాంక్ యూ సార్. మీరు భయపడకండి. నువ్వు గురి చూడడం నేర్చుకునేటప్పటికే ఈ దయ పెద్ద నిపుణుడు. ఉమ్? నీ కోపమంతా పోలీస్ ఫోర్స్ పైనే కదరా, మరెందుకురా నా కూతుర్ని కిడ్నాప్ చేశావు? నేను నా ఫ్యామిలీ కోసం నీ ఫ్యామిలీని పక్క తీర్చుకోవాలనుకున్నాను. నీ కూతురు చచ్చిందని తెలిసిన వెంటనే నువ్వు ఎంత అల్లాడిపోయావు. ఆ నొప్పి నీ వల్ల ఒక్కరోజు కూడా తట్టుకోలేకపోయావే, కానీ ఆ నొప్పిని నేను చాలా సంవత్సరాలు తట్టుకుంటున్నాను. ఇది ఎవరో నీకు తెలుస్తుందా? శశాంక్. ఇతను మనతో ఏదో మిషన్లో ఉన్నాడు కదా, కానీ ఆయన ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయన మా అన్న. మీరందరూ ఆయన్ని మోసం చేశారు. మీ మిషన్ ఫెయిల్ అయిన వెంటనే వీళ్ళు మిమ్మల్ని మాత్రమే కాపాడారు, కానీ మీరు మా అన్న ప్రాణం బలిచ్చేశారు. ఇది నిజం కాదు, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికే మీ అన్నయ్య చనిపోయాడు. అబద్ధం. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. మేమందరం సిఐడి సురా రమన్, ప్రాణాల్ని పణంగా పెట్టి కాపాడతాం. మమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఎప్పటికీ చెయ్యొదిలిపెట్టాం. ఇది మాత్రం నిజమే. ప్రాణాలు కాపాడేవాడే అర్థం చేసుకుంటాడు. నీలాంటి వెధవలకి ఇది అర్థం కాదురా. వీణాని, రోహిత్ని ఎందుకని చంపావు? వాళ్ళు టీమ్ షూటర్లో ఫ్రెండ్ అయ్యారు. నాకు బాంబు చేయడానికి కెమికల్, అది చేయడానికి టెక్నీషియన్స్ కూడా అవసరం అయ్యారు. వాళ్ళకి డబ్బు అవసరం వచ్చింది, ఇంకేంటి. పని అవ్వగానే వాళ్ళని లేపేశా. వీడిని లాక్కెళ్ళండి.